హైదరాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లో రైలు ప్రమాదం జరిగింది. చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. స్టేషన్లోని రైలు పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ ఎండ్ వాల్ ను ట్రైన్ ఢీకొట్టింది. చెన్నై నుంచి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ట్రైన్ హైదరాబాద్ వస్తుండగా ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో S2, S3, S6 బోగీలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రమాదంలో సుమారు 10 మందికి గాయాలయ్యాయి. అకస్మాత్తుగా జరిగిన పరిణామంతో పలువురు ప్రయాణికులు గుండెపోటుకు గురైనట్లు తెలుస్తుంది. వెంటనే క్షతగాత్రుల్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని, కొందరు మాత్రం స్వల్పంగా గాయపడ్డారని వెల్లడించారు. ప్రమాదం జరిగే సమయానికే రైల్లోని ప్రయాణికులు దిగిపోయారని, హఠాత్తుగా జరిగిన ఈ ప్రమాదంతో కొందరు ఆందోళనకు గురయ్యారని వెల్లడించారు. లోకో పైలట్ తప్పిదమే దీనికి కారణంగా అధికారులు అనుమానిస్తున్నారు. స్టేషన్కు చేరుకునేందుకు రైలు నెమ్మదిగా కదలడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదంపై హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణ వ్యక్తం చేశారు. పెను ప్రమాదం తప్పిందని అప్రమత్తంగా ఉండి సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గాయపడిన వారికి సరైన వైద్యం అందించాలని సూచించారు. ఈరోజు మార్నింగ్ ఇన్కమింగ్ చార్మినార్ ట్రైన్ ఏదైతే మనకు చెన్నై నుంచి వస్తుందో, మన నాంపల్లి స్టేషన్ ఈజ్ ఎండ్ స్టేషన్. ఈ స్టేషన్కి వస్తున్నప్పుడు ఆల్రెడీ డెడ్ ఎండ్ స్టేషన్ కాబట్టి ఒక లాస్ట్ లో ఉన్న పాయింట్ ని కొద్దిగా ఓవర్ షూట్ చేయడం వల్ల మాకున్న 3 కోచెస్ ఏవైతే ఉన్నాయో S2, S3 అండ్ S6 ఈ 3 కోచెస్ డిరైల్ అయ్యాయి. ఈ ట్రైన్ వచ్చేటప్పుడు ఆల్రెడీ వాకింగ్ స్పీడ్ లో ఉండే కాబట్టి దాని ఇంపాక్ట్ ఏం పెద్ద లేదు. బట్ డ్యూ టు జరుకున్నది ఆ టైంలో ఒక 3 కోచెస్ డిరైల్ కావడం వల్ల ఎవరైతే ప్యాసింజర్స్ ఆల్మోస్ట్ డోర్ దగ్గర ఉన్నారో మైనర్ ఇంజురీస్ వచ్చాయి. ఇప్పటివరకు దే ఆర్ బీయింగ్ ఎగ్జామిన్డ్. ఓన్లీ 6 ప్యాసింజర్స్ ఇప్పటివరకు ఇంజూరీ అయ్యారండి. వాళ్ళని మా హాస్పిటల్లోనే ట్రీట్ చేస్తున్నాము అండ్ ఇప్పటివరకు వాళ్ళని ఎగ్జామిన్ చేస్తున్నాము. మిగతా ఎవరికి ప్యాసింజర్స్కి ఎలాంటిది కూడా ఇంపాక్ట్ లేదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ప్యాసింజర్స్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుంచి వస్తుంది కాబట్టి మాక్సిమం నెంబర్ ఆఫ్ ప్యాసింజర్స్ ఆల్రెడీ సికింద్రాబాద్ లో డిబోర్డ్ అయిపోయారు. ఎవరైతే లాస్ట్ లో ఉన్న ప్యాసింజర్స్ ఉన్నారో నాంపల్లి వాజ్ లాస్ట్ స్టేషన్. ఇప్పుడు వాళ్ళని కూడా ఎవరైతే 6 మెంబర్స్ ఇంజూరీ ఉన్నారో వాళ్ళని కూడా మా హాస్పిటల్లో ట్రీట్ చేస్తున్నామండి. యాజ్ ఆఫ్ నౌ నథింగ్, అందరికి మైనరే ఉంది అండి. బట్ మా సైడ్ నుంచి మళ్ళీ కూడా త్వరలో ఒకసారి చెక్ చేస్తున్నాము టు ఎన్ష్యూర్ దట్ ఎవ్రీబడి ఈజ్ సేఫ్. నిర్లక్ష్యం ఇంకా ఇది అన్ని ఏం చెప్పాలన్నా కూడా ఒక ఎంక్వైరీ చేసిన తర్వాత చెప్తామండి. మీకు తెలిసినట్లు నాంపల్లి టెర్మినల్ స్టేషన్ కాబట్టి ఇందాక చెప్పిన డెడ్ ఎండ్ కంటే ముందు ఆపేది ఉండే. జస్ట్ దాని గురించి ఓవర్ షూట్ కావడం వల్ల ఈ దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తెంపినట్టుగా తెలుస్తుంది. అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కిరణ్మయ్య, అయితే ఉదయం 8:40 హైదరాబాద్ కు చేరుకోవాల్సిన చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే డెడ్ ఎండ్ ఏదైతే నాంపల్లిలో డెడ్ ఎండ్ ఉంటుందో ఆ డెడ్ ఎండ్ సమయానికి వచ్చే వరకు అయితే లోకో పైలట్ అప్రమత్తంగా లేకపోవడం చేత డెడ్ ఎండ్ ఉన్నటువంటి ఈ యొక్క వాల్ కు ఢీకొనడం జరిగింది. అయితే దాంతో పాటుగా స్వల్పంగా ఏదైతే ట్రైన్ కు అటాచ్మెంట్లు ఉంటాయో, బోగికి ఒక బోగి నుంచి ఒక బోగికి అటాచ్మెంట్ ఉంటాయో ఆ యొక్క బోగీలు ఏవైతే S3, S1, S2, S3 అండ్ S6 ఆ 3 బోగీలు తాత్కాలికంగా లైట్ పట్టాలు తప్పినట్టుగా తెలుస్తుంది. అందులో ఉన్నటువంటి ప్యాసింజర్స్ ఎవరైతే ఉన్నారో అయితే రైల్వే అధికారులు కూడా దీనిపైన స్పందించడం జరిగింది. ఆ ప్యాసింజర్లు కూడా 6 మంది ఇప్పటికే కొద్దిపాటి గాయాలయ్యాయి. వాళ్ళని
లాలగూడ అయితే రైల్వే ఆసుపత్రికి తరలించి వాళ్ళకు చికిత్స అందిస్తున్నారు. అయితే ఇదే ఘటన పైన అక్కడ ఉన్నటువంటి రైల్వే అధికారులు స్పందించడం జరిగింది కాబట్టి అదే లోకో పైలట్ అప్రమత్తం కావడం వల్లనే జరిగిందని ప్రాథమిక విచారణకైతే వచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే ఆ యొక్క రైల్వే స్టేషన్ మేనేజర్ ఎవరైతే ఉంటారో రైల్వే స్టేషన్ మేనేజర్ కంప్లైంట్ కూడా లోకో పైలట్ పైన కంప్లైంట్ కూడా చేస్తున్నట్టు తెలుస్తుంది. రైల్వే అధికారులు లోకో పైలట్ ను విచారణ చేస్తున్నారు. ప్రమాదం గల కారణాలు ఏంటి, ఏ విధంగా ప్రమాదం జరిగింది, ప్రమాదం జరగడానికి ముఖ్య కారణాలు ఏవై ఉంటాయనే కోణం లోపల దర్యాప్తును కూడా చేస్తున్నారు. ఆయనను విచారించే దిశలు కూడా ఉన్నారు. అయితే ఆల్మోస్ట్ ఈ ట్రైన్ సికింద్రాబాద్ నుండి డెడ్ ఎండింగ్ పాయింట్ నాంపల్లి కాబట్టి సికింద్రాబాద్ చాలా మంది ప్రయాణికులందరూ సికింద్రాబాద్ దిగారు కాబట్టి నో ప్రాబ్లం గా అనేసి చెప్తున్నారు, నో ప్రాబ్లం. కానీ అయితే ఎవరైతే కొంతమంది ప్యాసింజర్లు ఉంటారో ఆ కొంతమంది ప్యాసింజర్లు ఉండడం వల్లనే ప్రమాదం అయితే తప్పింది. అయితే ప్లాట్ఫామ్ కు వస్తున్నప్పుడు లాస్ట్ గా ఇక్కడ ప్లాట్ఫామ్ కు వస్తున్నప్పుడు మొత్తం డెడ్ ఎండ్ కు రావడం చేత స్పీడ్ కూడా కంట్రోల్ అయిపోతుంది. మొత్తం టోటల్ గా స్లో స్పీడ్ తో ఉంది కాబట్టి ఎలాంటి ప్రమాదం లేదు. ఒకవేళ అదే వేరే ఎక్కడన్నా హై స్పీడ్ తోనే ఉండి కానీ ఒకవేళ 30-40 స్పీడ్ తో ఉంటే ప్రమాదం ఇంకా భారీగా ఉండేది. ఇక్కడ మొత్తం టోటల్ గా స్పీడ్ మొత్తం లాస్ట్ డెడ్ ఎండ్ కు వచ్చింది కాబట్టి ఎలాంటి ఆపద అయితే లేదు. అయితే ప్రయాణికులందరూ కూడా సురక్షితంగానే ఉన్నారు. వాళ్ళకు చిన్నపాటి దెబ్బలే తాకాయి కాబట్టి లాలగూడ ప్రభుత్వ ఆసుపత్రిలో వాళ్ళకి చికిత్స అందిస్తున్నాము. అయితే ప్రయాణికులందరూ కూడా క్షేమంగానే ఉన్నారు. మరొకసారి వారిని క్రాస్ చెక్ చేసుకుంటున్నాము. ఎవరికి ఎలాంటి రైల్వే అధికారులు కూడా తెలుస్తున్నారు. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.